ఒకరోజు దేవతలందరూ ఓడిపోయారు. ఆ రోజు శివుడు కూడా యుద్ధానికి రాలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడు సాధారణవాడు కాదు. అతను శివుడి కోపం నుంచి పుట్టాడు. మన్మధుడు బాణం వదిలిన క్షణం శివుడి కోపం ప్రపంచాన్నే కదిలించింది. ఆ ఒక్క చూపు కామదేవుడిని భస్మం చేసింది. కాని ఆ భస్మం నుంచి ఒక శబ్దం వినిపించింది. అతని పేరు భండాసురుడు. అతని పుట్టుకతో లోకాలన్నీ వణికిపోయాయి. అతను బ్రహ్మని ఒక వరం కోరుకున్నాడు. ఏ దేవుడు తనను చంపకూడదని. కొద్ది రోజుల్లోనే అతను స్వర్గాన్నే స్వాధీనం చేసుకున్నాడు. మొదట ఇంద్రుడే ఓడిపోయాడు. దివ్య చక్రం కూడా అతన్ని ఆపలేకపోయింది. అందరూ శివుడి దగ్గరకు వెళ్లారు, కాని ఆయన కళ్ళు తెరవలేదు. అప్పుడు ఒక రహస్యం బయటపడింది. ఈ శక్తిని ఒక్క దేవి మాత్రమే ఆపగలదు. దేవతలందరూ కలిసి ఒక పవిత్ర యజ్ఞం ప్రారంభించారు. ఆ క్షణంలో కాలమే ఆగిపోయింది. ఆమె వచ్చింది. లలితా త్రిపుర సుందరి. మొదటిసారి భండాసురుడు భయపడ్డాడు. ఆమె ఆయుధం శ్రీచక్రం. ఆమె ఒంటరిగా రాలేదు, ఒక దివ్య సేనతో వచ్చింది. ఆ తరువాత జరిగిన యుద్ధం సృష్టి ఎప్పుడూ చూడలేదు. ఒక్క క్షణంలో భండాసురుడి అహంకారం బూడిదైంది. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇలాంటి మరిన్ని దేవి రహస్యాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.